ఈ రకంగా త్రిమూర్తులు అందరూ కూడా ఆ భువనేశ్వరి మాతని స్తోత్రం చేసిన తర్వాత ఆవిడ ఏం చెప్పింది అనేసరికి మాట చెప్పింది, నా మిథ్యా వేదవాక్యం వై కల్పనీయం కదాచన. ఇప్పుడు దీనిలో వీళ్ళకు సందేహం కలిగింది. ఏంటి అంటే ప్రపంచం అంతా కూడా పరమాత్మ చేత సృష్టి చేయబడుతోంది అంటున్నారు. జగజ్జననిగా మహామాయగా ప్రకృతి స్వరూపంగా ఉన్న నువ్వు ఉన్నావు. ఈ దృష్టాదృష్ట విభేదే అస్మిన్ త్వత్తో వై పుమాన్ పరహ నాణ్యః కోపి తృతీయోస్తి ప్రమేయే సువిచారితే. నువ్వే కారణము అని ఇప్పుడు అనిపిస్తోంది. పురుషుడు కారణము, ఆయన పరాత్పరుడు అనేటువంటి మాట ఒకటి ఉంది. మరి ఆ పురుషుడు వేరు, నువ్వు వేరునా? లేక మీ ఇద్దరు కాకుండా మూడో వాడు ఎవడైనా ఉన్నాడా? అసలు నీకు ఆయనకి ఉండి తేడా ఏమిటి? వేదాలన్నీ మేము చదువుకున్న వేదాలన్నీ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని అనిపిస్తోంది. ఇప్పుడు ఆ బ్రహ్మ అంటే ఎవరు? ఆ బ్రహ్మ స్త్రీ రూపమా లేక పురుష రూపమా? నీవేనా లేక నీకు అధిపతి అయిన వారు ఎవరైనా ఉన్నారా? ఈ మాటలన్నీ మాకు సందేహంగా ఉన్నాయి కనుక ఏకమేవాద్వితీయం యద్ బ్రహ్మ వేదా వదంతి వై సా కిం త్వం వాప్యసౌ అసౌ వా కిం సందేహం నివర్తయ. ఆ బ్రహ్మ ప్రపంచంలో అద్వైత సిద్ధాంతంలో చెప్పబడేటువంటి బ్రహ్మ వస్తువు ఏదైతే ఉందో అది నువ్వేనా లేక సదాశివ స్వరూపమైనటువంటి పరబ్రహ్మ స్వరూపమా? మీ ఇద్దరు వేరువేరా? మీ ఇద్దరు ఒకటేనా? మాకేమిటో బుర్ర తిరిగిపోతుంది, ఈ సందేహం తెలియట్లేదు, నువ్వే తీర్చవమ్మా అని అడిగారు. స్వముఖేనాపి సందేహం చేత్తు మరహసి మామకం. ఈ సందేహం మరి నీకే తెలుస్తున్నాయా? ఎవరైనా అడగండి. ఎవరినో అడిగితే తెలిసి వ్యవహారం కాదు. నీ నోటితో నువ్వే ఈ గుట్టు విప్పాలి. నువ్వు తప్ప ఇంక చెప్పగలిగిన వాడు ప్రపంచంలో లేరు. కానీ కుమానసిత్వం శ్రీవాసి వద విస్తరతో మమాన. నీవెందుకు పురుషుడివా స్త్రీవా? పరిస్థితి అర్థం కాలేదు. కారణం ఏంటి అంటే వీళ్ళు పాపం పెద్ద మీసాలు మేరేసిన మగ ధీరులోని పేరుతో ఉన్న వాళ్ళు కాస్త ఆడాలై కూర్చున్నారు. త్రిమూర్తులు కూడా స్త్రీ రూపంలో ఉండిపోయారు. అంచేత అక్కడికి వెళ్ళేసరికి నువ్వు పురుషుడివో తెలియట్లేదు, స్త్రీవో తెలియటం లేదు, నీ అంతు పట్టట్లేదు. నీ స్వరూపం జ్ఞాత్వాహం పరమాం శక్తిం ముక్తస్యాం భవసాగరా. ఈ సముద్రంలోంచి భవసాగరంలోంచి బయటపడాలి అంటే నీ కృప ఒకటే కారణం కాబట్టి అది నువ్వు పూర్తిగా చెప్పాల్సింది అని అడిగారు. అనేసరికి ఆ తల్లి చాలా అద్భుతమైనటువంటి ఉపదేశ గ్రంథం. అమ్మవారే స్వయంగా భువనేశ్వరి మాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురికి ఉపదేశం చేసిన గ్రంథం. చాలా అద్భుతమైన గ్రంథం. 2 సార్లు వస్తుంది ఈ గ్రంథం. ఒకటి ఇక్కడ త్రిమూర్తులకి ఆవిడ ఉపదేశం చేసింది. తర్వాత ఎప్పుడో వచ్చినప్పుడు హిమవత్ పర్వతాన్ని దృష్టిలో పెట్టుకుని పర్వతరాజు అయిన హిమాలయుడికి సతీదేవిగా పార్వతీదేవిగా ఉన్నటువంటి హైమవతి ఆవిడ ఉపదేశం చేసి దేవీ గీత అని పేరుతో. ఆ దేవీ గీతలో చెప్పేటువంటి పరమ సిద్ధాంతం అంతా శ్రీమద్ భగవద్గీతలో చెప్పినటువంటి వేదాంత సిద్ధాంతమే ఉంటుందంతా. అక్కడ చెప్పేటువంటి సిద్ధాంతం ప్రారంభం దేవ్యువాచ సదైకత్వం నభేదోస్తి సర్వదైవ మమాస్య చ యోసౌ సాహం అహం యోసౌ భేదోస్తి మతి విభ్రమాచ. అంతా ఉన్నది ఒకటేనయ్యా, 2 వస్తువులు లేవు. మరి తల్లి వారెవరు? వారు నేనే అండి. నువ్వెవరు? నేను వారే. శివుడు ఎవరు అండి? శక్తే. శక్తి ఎవరండి? శివుడే. మీ ఇద్దరికి తేడా ఉంది? అదే తేడా లేదు, మతి భ్రమ తప్ప తేడా ఏమీ లేదు. సదా ఏకత్వం నా భేదోస్తి. నాకు ఆయనకి భేదం లేదు. ఆయన ఎవరు? నేనేనయ్యా. నువ్వెవరు? ఆయనే. యోసౌ సాహం అహం యోసౌ అహం యోసౌ. ఆయన ఎవరు? నేనే. నువ్వెవరంటే ఆయనే. ఇది భేదం లేదు. ఆవయోర్ అంతరం సూక్ష్మం యో వేద మతిమాన్ హి సహ విముక్త సత సంసారాత్ ముచ్యతే నాత్ర సంశయ. మా ఇద్దరిలోనూ ఉండేటువంటి సూక్ష్మమైనటువంటి తత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, శివశక్త్యాత్మకంగా జగత్తు శివశక్తి స్వరూపిణి, శివశక్తి స్వరూపంగా ఉంది పరమాత్మ. ఆ తెలుసుకున్న వాడు ఎవడో వాడు విముక్తుడు. సనాతనమైనటువంటి బ్రహ్మ వస్తువు ఒకటే ఉంది మొదట్లో. ద్వైత భావం పునర్యాతి కాలే ఉత్పిక్ష సంజ్ఞకే. కాలం వచ్చినప్పుడు, ఏ కాలం సృష్టి చేసేటువంటి సందర్భం వచ్చినప్పుడు ద్వైత భావం ఏర్పడుతుంది. అంతకు ముందున్నది నిర్గుణమైన చైతన్యం ఒక్కటే రకంగా ఉంటుంది. ఏ భేదాలు నామరూపాలు ఏమీ లేకుండా ఉండేటువంటి చైతన్యము పరమ శాంత స్వరూపమైనది, సత్యస్వరూపము, సుఖస్వరూపము, ఆనంద స్వరూపము అయినటువంటి చైతన్యం ఒక్కటే ఉంటుంది. ఎప్పుడు సృష్టి చేద్దాము అని ఆయనకి సంకల్పం కలిగిందో అప్పుడు మాయావశం చేత 2 అవుతాయి. 1, 2 అవుతాయి. 1, 2 అయింది అంటే ప్రకృతి పురుషుడు 2 అవుతాయి. ద్వైత భావం పునర్యాతి కాలే ఉత్పిక్ష సంజ్ఞకే యథా దీప తథా ఉపాధ్యయోగాత్ సంజాయతే ద్విధ ఛాయేవ ఆదర్శ మధ్యేవా ప్రతిబింబం తథావయో. ఎలాగంటే అని నీడ ఎప్పుడు వస్తుంది, ప్రతిబింబం ఎప్పుడు వస్తుంది. వీడు ఒక్కడే ఉంటాడు.
పక్కన దీపం పెడితే వీడికి నీడ వస్తుంది, పక్కన అద్దం పెడితే వీడికి ప్రతిబింబం వస్తుంది. ఆ అద్దం కానీ దీపం కానీ తీసేస్తే వీడు ఒంటరిగా వీడు ఒక్కడే ఉంటాడు, వీడికి నీడ ఉండదు, వీడికి ప్రతిబింబము ఉండదు. దాన్ని ఉదాహరణగా ఇచ్చినటువంటిది అది. ఛాయ యథా దీప తథా ఉపాధి యోగాత్ సంజాయతే ద్విధ. దీపం ఒకటే ఉంటుంది, కానీ దాని పక్కన ఏదైనా పెట్టేసరికి ఈ వస్తువు యొక్క నీడ ఇంకోటి పడుతుంది, అప్పుడు రెండు వస్తువులుగా కనిపిస్తుంది. అలాగే ఛాయేవ ఆదర్శ మధ్యేవా ప్రతిబింబం. ఆదర్శ మధ్యంలో అంటే అద్దంలో ప్రతిబింబం కనపడినట్టుగా చైతన్యంలోనే నేను ఆవిడ అనే భేదం కనిపిస్తుంది. ఈ వచ్చినప్పుడు దృశ్యాదృశ్య విభేదం కలుగుతుంది. అప్పుడు మరి ఇంకో మాట చెప్పుకోక, నువ్వు స్త్రీవా పురుషువా, స్త్రీత్వం పురుషత్వం మాకేం లేవయ్యా. నా స్నాహం స్త్రీ నా పుమాంశాహం. నేను స్త్రీని కాదు పురుషుణ్ణి కాదు అంటే మూడో కేడరా నాకు లేవని ఆవిడే చెప్పేస్తుంది. నేను నపూంసకుణ్ణి కాదు, నేను స్త్రీని కాదు, పురుషుణ్ణి కాదు, నపూంసకుణ్ణి కాదు. శ్రద్ధ, మేధ, దయ, లజ్జ, క్షుధ, తృష్ణ, తమ, కాంతి, శాంతి ఇవన్నీ ఎన్నున్నాయో అన్నీ నా స్వరూపమే. దైవాసన సంబంధి అది ఆ విభూతి యోగంలో పరమాత్మ చెప్పాడు, కృష్ణ పరమాత్మ. ఎక్కడెక్కడ యద్యద్ విభూతివత్ సత్వం శ్రీమదూర్జితమేవా తత్తదేవ అవగచ్చత్వం మమతేజవంశ సంభవం. ఎక్కడైనా ఏదైనా మెరిట్ ఉంది అంటే అది నాదే అనుకోండి. అలాగే ప్రపంచంలో ఉండేటువంటి ఏ మంచి గుణాలు ఏమున్నా అదంతా నాదే. తస్మాదహం విధేచ అస్మిన్ సర్గే వై వితతాభవం నూనం సర్వేషు దేవేషు నానానామధరా హ్యహం. అందరి దేవతల్లోనూ ఆ పేర్లు ధరించి ఉన్నది ఎవరు అంటే నేనే. అగ్నిలో కాల్చే శక్తి, సూర్యుల్లో ప్రకాశింపజేసే శక్తి, వాయువులో వీచే శక్తి, ఇవన్నీ నేనే. అప్పుడు అక్కడికి వచ్చేసరికి ఆ పేరుతో పిలువబడుతూ ఉంటాను. దాని పేరు భవామి శక్తి రూపేణ కరోమిచ పరాక్రమం. ఆ దేవతల్లో నేనే శక్తి రూపంలో ఉంటాను, నేనే అద్భుతమైనటువంటి పనులు చేస్తూ ఉంటాను. గౌరీ, బ్రాహ్మీ తథా రౌద్రి, వారాహి, వైష్ణవి, శివ, వారుణీ చాత కౌబేరి, నారసింహీ చ వాసవి, ఇవన్నీ కూడా నేనే. ఉత్పన్నేషు సమస్తేషు కార్యేషు ప్రవిశామి తాన్ కరోమి సర్వకార్యాన్ని. వాటిల్లో తత్ సృష్ట్వా తదేవాను ప్రావిశత్. దాన్ని సృష్టి చేసి దానిలో దూరుతుంది, చూసి ఆ పనులన్నీ చేస్తుంది, అవన్నీ ఉపసంహారం చేసేస్తుంది. సృష్టికి ముందున్నది ఆవిడే, ప్రళయం అయిపోయిన తర్వాత ఉన్నది ఆవిడే. మధ్యలో ఇవన్నీ వస్తున్నాయి వెళ్తున్నాయి తప్ప ఇది ఏమీ లేదు. ఎలాగుంటావండి అని. జలే శీతం అంటే నీటిలో చల్లతనం, వహ్నౌ ఔష్ణ్యం నిప్పులో వేడితనం, అలాగే జ్యోతిర్ దివాకరే సూర్యుల్లో కాంతి, నిశానాథే హిమ, అదంతా ఎవరంటే నేనే. అవన్నీ నా స్వరూపమే. మయా త్యక్తం విధే నూనం స్పందితం నక్షమో భవే. ఒక నేను కనుక వదిలేస్తే శివశక్త్యాయుక్తో భవతి శక్త ప్రభవితం నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి. అంతటి పరమశివుడు కూడా నేను కనుక పక్కకి వెళితే ఆయన అడుగు తీసి అడుగు వేయలేడు, కదలలేడు, మెదలలేడు. నేను ఉంటేనే అన్ని పనులు జరుగుతాయి. అందుచేత అశక్త శంకరో హంతుం దైత్యాన్కిల వయోజ్యత. నేను వదిలేస్తే శంకరుడు కూడా దాత్య సంహారం చేయలేడు. నేను కనుక వదిలేస్తే మసకైట పనులు చంపగలిగాడు విష్ణుమూర్తి అంటే లేదు. నేను ఉంటేనే ఎవరు అందరూ అన్ని పనులు చేస్తున్నారు. అక్కడ స్పష్టంగా చెప్పారు చూడండి. శక్తిహీనం నరం రూతే లోకశ్చైవ అతి దుర్బలం. చాలా దుర్బలుడైన వాడిని ఎవరినైనా చూసి లోకం ఏముంటుంది అంటే వాడికి శక్తి లేదు, శక్తిహీనుడు అంటుంది. అంతేకాదు రుద్రహీనం విష్ణుహీనం నవదంతి జనాహ్కిల. వాడికి రుద్రుడు లేడు, వాడికి విష్ణువు లేడు, వాడికి బ్రహ్మ లేడు, ఇంద్రుడు లేడు అని ఎవడు అన్నయ్యా. అతి దుర్బలుడైన వ్యక్తిని చూస్తే వాడికి శక్తి లేదు అంటారు. సమర్థుడైన వాడు చూస్తే వాడు శక్తిమంతుడండి అంటారు. ఇంకేత పని చేసేది ఎవరు అంటే శక్తే. శక్తి ఉంటేనే పని జరుగుతుంది, శక్తి లేకపోతే పని జరగదు. శక్తిహీనం యథా సర్వే ప్రవదంతి నరాధమం పతిత స్ఖలిత భీత శాంత శత్రువశంగత. ఇవన్నీ కూడా వాడు రుద్రుడు లేనివాడు, విష్ణువు లేనివాడు అనరు. నా రుద్ర నా విష్ణు అనే మాట అనరు. అంచేత తద్విద్ధి కారణం శక్తి యథా త్వంచ శుశ్రూషసి. నువ్వు సృష్టి చేయాలనుకుంటున్నావు, నీలో ఉండే శక్తి ఎవరు? నేనే. నేను నిన్ను అలా జరిపిస్తాను, నువ్వు నీ పని నువ్వు చేయి. అలా చేసే పూచి నాది. అలాగే ధరా స్థిర తదా ధర్తం శక్తియుక్త యదా భవేత్. ఈ భూమి మన అందరినీ మోస్తోంది అంటే దానికి ఏముంది ఆ శక్తి? నేనుంటే నా శక్తి వల్ల భూమి మిమ్మల్ని అందరినీ మోస్తోంది. జలం పిబామి సకలం సంహరామి విభావసం. నేను మొత్తం ప్రపంచంలో ప్రళయకాలంలో వచ్చేసరికి ఈ నీటిని అంతటినీ తాగేస్తా, ఇక్కడ ఉండేటువంటి అగ్నిహోత్రాన్ని అంతటినీ మింగేస్తా. అలాంటి అద్భుతమైనటువంటి పనులన్నింటినీ కూడా నేను చేయగలను. తథా శేష తథా కూర్మ ఏ అన్యే సర్వేచ దిగ్గజాః మద్యుక్తావై సమర్థాశ్చ స్వాని కార్యాన్ని సాధితం. ప్రపంచంలో ఉండి ఏదో ఉదాహరణగా కొన్ని మాటలు చెప్పారు, కానీ మొత్తం ప్రపంచంలో ఏ పదార్థమైనా
ఏ కార్యక్రమాన్ని చేసినా అదంతా నా వల్లే జరుగుతుంది. నేను లేకపోతే ఎవరు ఏ పని చేయలేరు. అధ్యాత్ర పృథివీ నాస్తి ఒకటి విచారణే సంజాత ఇది విజ్ఞేయ. అంటే ఇప్పుడు పృథివీ ఇక్కడ లేదు, ఇప్పుడు వచ్చింది. ఎలా వచ్చింది? ఇప్పుడు పుట్టింది అంట. పుట్టడం అంటే అంతకుముందు ఏమున్నాయి? అంతకుముందు పరమాణువులుగా ఉన్నాయి. ఆ పరమాణువులు నేనే. శాశ్వతమైనది ఏది? నేనే. శాశ్వతం, క్షణికం, శూన్యం, నిత్య అనిత్యం, సకర్తృకం, అహంకారాగ్రిమం చేయవ సప్తభేదైర్ వివక్షితం. ఇవి 7 రకాల భేదాలు. ఇవన్నీ కూడా నా యొక్క అనుగ్రహం చేతనే జరుగుతున్నాయి. అంచేత మీకు ఇంకా చివరికి ఉపదేశం చేస్తాను వినండి అని. భజంతు స్వామి. చక్కగా మీ లోకాలకు మీరు వెళ్ళండి, మీరు నివాసం చేసుకోండి, అక్కడ సుఖంగా ఉండండి, మీకు అప్పచెప్పిన పనులన్నీ చేయండి. ఎలా చేస్తామండి అన్నాడు. గృహాణ ఇమాం విధే శక్తిం స్వరూపాం చారుహాసినీం మహాసరస్వతీం నామ్నా రజోగుణయుతాం వరాం. రజోగుణ ప్రధానమైనటువంటి మహాసరస్వతి అనే శక్తిని ఒకటి నా అంశతో తయారు చేసి నీకు ఇస్తున్నానయ్యా అని బ్రహ్మగారికి ఇచ్చింది. ఈ మహాసరస్వతి అనే శక్తి నీకు ఇస్తున్నా. ఈవిడి యొక్క స్వరూపంతో ఈవిడ ఎలా ఉంటుంది? శ్వేతాంబరధర దివ్యభూషణ భూషితురాలు, వరాసన సమారూఢురాలు, అవన్నీ నీకు సహచరిగా ఇస్తా. ఏషా సహచరీ నిత్యం భవిష్యతి వరాంగన. ఈవిడ నీకు అన్ని సహకారం చేస్తూ ఉంటుంది. ఆవిడ సహకారంతో నీవు చక్కగా నీ సృష్టి కార్యాన్ని నువ్వు నిర్వహించుకో. మహాసరస్వతి అనే పేరు కలిగినటువంటి శక్తి నీకు సహకారం చేస్తుంది. ఆవిడ ఉంటే నువ్వు అన్ని పనులు జరుగుతాయి. అక్కడ ఇంకో మాట కూడా చెప్పారు, ఆడవాళ్ళందరికీ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. మా అవస్థ విభూతి మే మత్వా పూజ్యతమాం ప్రియాం. ఎప్పుడు ప్రియురాలని అవమానం చేయొద్దు, భార్యను అవమానం చేయొద్దు. భార్య నా స్వరూపం అనుకో, ఆవిడ ఉన్నప్పుడే నీ పనులన్నీ సాగుతాయి, లేకపోతే లేదు అని స్త్రీలు ఎప్పుడు అవమానం చేయొద్దు. స్త్రీలందరూ నా స్వరూపులు అని చెప్పింది ఆవిడ. మా అవస్థాహ విభూతి మే మత్వా పూజ్యతమాం ప్రియాం. పూజ్యురాలుగా భావించుకో. ఆవిడ నా స్వరూపంగా నా విభూతిగా భావించి ఆ మహాసరస్వతి సహకారంతో నువ్వు నీ పనులన్నీ చెయ్యి. అలాగే విష్ణుమూర్తికి ఏం చెప్పింది అంటే సత్వగుణ ప్రధానమైనటువంటి ఈ శక్తి మహాలక్ష్మి స్వరూపంగా శక్తినిచ్చి మాననీయస్తయా విష్ణు పూజనీయశ్చ సర్వదా సత్వగుణ ప్రధానత్వాద్ అధిక సర్వత సదా. అంటే త్రిమూర్తులలోనూ ఎవరు గొప్ప అని పేచి ఉంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఎవరు గొప్ప అని. ఎవరు గొప్ప అంటే అందరూ ఒకటే, అందరికంటే గొప్ప ఆ తల్లే. కానీ మహావిష్ణువు గొప్పవాడు అనేటువంటి ఓ ప్రథం ఉంది. కారణం ఏమిటి అంటే గుణత్రయంలో సత్వగుణం ప్రధానం. సత్వరజస్తమో గుణాలు మూడిటిల్లో సత్వగుణం చాలా గొప్పది కనుక ఆ సత్వగుణాన్ని ప్రధానంగా తీసుకున్నటువంటి మనిషి కాబట్టి ఆయన మహావిష్ణువు లోకోత్తరుడు అని అంటున్నాం. ఆ మాట ఇక్కడ స్పష్టంగా రాసేస్తున్నారు. స్వభావముల చేతనే లెక్క పెట్టుకోవాలి. సత్వగుణ ప్రధానత్వాద్ అధిక సర్వత సదా. ఆయన సత్వగుణ ప్రధానుడై ఉన్నాడు కనుక సత్వం జ్ఞానానికి సంకేతం. సత్వాత్ సంజాయతే జ్ఞానం అని ఉంది కనుక సత్వగుణం చేత జ్ఞానం వస్తుంది. అలాంటి జ్ఞాని సర్వసమర్థుడు సత్వగుణ ప్రధానుడు కనుక శ్రీ మహావిష్ణువు అందరికంటే గొప్పవాడు. ఆయన్ని నువ్వు ఆదరిస్తూ ఉండు అని చెప్పారు బ్రహ్మగారికి. నువ్వు ప్రతిదానికి నేను తలుచుకుంటాను, నేను చేసేస్తాను అనక నువ్వు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం పొంది ఆయన్ని గౌరవించడం నేర్చుకో. మాననీయ త్వయా విష్ణు పూజనీయశ్చ సర్వదా. నువ్వు ఎప్పుడూ మహావిష్ణువుని పూజిస్తూ ఉండాలి. ఆ మహావిష్ణువు సత్వగుణ ప్రధానుడు. అంచేత ఆయన ఎందుకు అంటే ఆయన పృథివీలో అవతారాలు చేస్తాడు. ఎందుకు అంటే నా నిర్దేశం మేరకు. ఆయనంతటా ఆయన తిర్యజ్ఞోనవు అథ అన్యత్ర మానుషీంతరమాశ్రిత దానవానాం వినాశం వై కరిష్యతి జనార్దన. నా యొక్క అనుగ్రహం చేత నా మాయ చేత ఆయన దశావతార గహనమైనటువంటి సంసారంలో పడి హీనయోనులు శూకరయోనుల దగ్గర నుంచి కూడా జన్మించి లోకరక్షణం చేసి రాక్షసులందరినీ సంహరించి నీకు సహాయం చేస్తాడు. ఈ పరమశివుడు ఉన్నాడు. భవోయంతే సహాయశ్చ భవిష్యతి మహాబల. ఆయన నీకు సహాయం చేస్తాడు. ఎప్పుడు అని అంటే జనం బాగా పెరిగిపోతూ ఉంటే ఆయన పని చేస్తే కదా కొంత మళ్ళీ బ్యాలెన్స్ అయ్యేది. అంచేత పరమశివుడు కూడా నీకు సహాయకారకుడు. అంటే ప్రళయం చేసి నీకు సాయం చేస్తాడు. నువ్వు సృష్టి చేస్తూ పోతూ ఉంటావు. వాళ్ళు పుట్టిన వాళ్ళకి అందరికీ అన్నం పెట్టే బాధ్యత అంతా ఆయన చూసుకుంటాడు. అవసరమైనప్పుడు వీళ్ళని ఏవ తీసేసి ఏ కరోనావో తీసుకొచ్చి కోట్లాది మందిని విస్తార్పణం చేసేటువంటి సహాయం ఆయన చేసి పెడతాడు. మొత్తం మీద అందరూ త్రిమూర్తులు అందరూ కలిసి చేసుకోండి పనులను నేను అనేటువంటి మాట చెప్పింది. మన్నామోచ్చారణాత్ సర్వే మఖేషు సకలేషు చ సదా తృప్తాశ్చ సంతుష్టాః భవిష్యత్వం. నా నామస్మరణం చేసి మీరందరూ ధరించండి. దీనిలో చాలా గొప్ప మంత్రం ఏది అంటే నవాక్షరం ఇమం మంత్రం బీజధ్యానయుతం సదా జపన్ సర్వాణి కార్యాన్ని కురుత్వం కమలోద్భవ. నవాక్షర మంత్రాన్ని నిర్దేశం చేశాను. ఈ మంత్రం ఎంతో గొప్ప మంత్రం. ఈ రోజుల్లో కూడా కలవు చండీ వినాయకం అని కలియుగంలో కూడా అన్ని కోరికలు తీరడానికి చండీ యాగము అనేటువంటిది ప్రసిద్ధంగా ఉంది.
కానీ ఆ మంత్రానికి ఉండే గొప్పతనం ఏమిటో, ఆ మంత్రాన్ని ఎలాగా సంప్రదాయ సిద్ధంగా గురుముఖంగా స్వీకరించాలో అది అంతా ఎవరుంది. అది లేకుండా పుస్తకం చూసి చదివేస్తున్నారు అందరూ. మనం అది తప్పు. ఆ మంత్రం అంత గొప్పది. అంత గొప్పదైన మంత్రాన్ని అంతటి శ్రద్ధతోటి మనం ఆదరించి దాన్ని గురుముఖంగా తీసుకుని దాన్ని నియమ నిబంధనలతో జపం చేసి చండీ యాగమో చండీ పారాయణమో చేస్తే అది అనంత ఫలప్రదంగా అవుతుంది. దానిలో సందేహమే లేదు. ఆ చండీ పారాయణ వల్ల, అంబాయజ్ఞం వల్ల తరించినటువంటి వాళ్ళ చరిత్రలు అన్ని ఎదురున్నాయి. బోల్డన్ని చరిత్రలు అవన్నీ వస్తాయి. దానిలో మొట్టమొదటి వారు ఎవరు అంటే శ్రీ మహావిష్ణువే. మొట్టమొదటిగా అంబాయజ్ఞం చేసిన వాడు ఎవరు అంటే మహావిష్ణువే చేశాడు అనే కథతో ఆరంభం. చేత పరమ మహావిష్ణువే అంబాయజ్ఞం చేశారు. ఆయనే నవాక్షర మంత్రాన్ని చాలా ధ్యానంగా చేసుకుని ఆయనతోటే పూర్తిగా చేశారు. ఆయనకి ఒక శక్తిని ఇచ్చి విష్ణు వ్రజ గ్రహాణ ఇమాం మహాలక్ష్మీం మనోహరాం అని ఆయనకి మహాలక్ష్మి అనే శక్తిని ఇచ్చింది. ఇది సత్వగుణ ప్రధానమైనటువంటి శక్తి. ఆ శక్తితో ఎప్పుడూ నీ వక్షస్థలం మీదే ఉంటుంది ఆ తల్లి. సదా వక్షస్థలే స్థానే భవిత నాత్ర సంశయ. నీకు ఆ శక్తి, దానివల్ల నువ్వు ఎప్పుడూ కూడా ఆవిడని అవమానం చేయకుండా ఆ శక్తి సహకారంతో నీవు నీ కార్యాలన్నీ నిర్వహించు అని విష్ణుమూర్తికి అప్పచెప్పారు. ఆ తర్వాత ముఖ్యంగా వాగ్బీజం, కామరాజ బీజం, మాయాబీజం, ఇదంతా కూడా 3 బీజాలు. ఆ 3 బీజాల యొక్క సమాహారంగా ఉంటుంది మంత్రోయం త్వం రమాకాంత మద్దత్త పరమార్థత. ఈ మంత్రం, దీనిలో ఉండేటువంటి ఆ 3 బీజాక్షరాలతో కలిపినటువంటి మంత్రాన్ని నువ్వు చాలా శ్రద్ధగా ఆరాధించి దానివల్ల నీ కార్యక్రమాలన్నీ నిర్వహించుకో అని. ఇక పరమశివుణ్ణి చెప్తూ గృహాణహర గౌరీ మహాకాళీయం మనోహరం. గౌరీమాతని అంటే మహాకాళి అనే పేరు కలిగినటువంటి గౌరీమాతను తీసుకుని నువ్వు కైలాసాన్ని నివాసభూమిగా చేసుకుని చక్కగా తమోగుణ ప్రధానంగా గౌణంగా సత్వరజస్తమో కూడా సత్వరజస్గుణాలను అట్టెపెట్టుకుని నువ్వు అట్టెపెట్టు. అసుర నాశార్థం ప్రళయకాలంలో ప్రళయం చేయి. నువ్వు చాలా తపస్సు చేయి. నా యొక్క అనుగ్రహం చేత నువ్వు పరిపూర్ణంగా సుఖంగా ఉంటావు. సత్వగుణ ప్రధానమైనటువంటి మహావిష్ణువుని శాంతంగా ఉండేటువంటి వాడు ఎప్పుడూ నువ్వు అట్టే పెట్టుకోవాలి. ఆయన రక్షకుడుగా ఉంటాడు. అవసరం వచ్చినప్పుడు రాక్షస సంహారం చేయడం కోసం నువ్వు చేస్తూ ఉండాలి అని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని 3 శక్తులు అమ్మవారి యొక్క అంశంగా తయారు చేసి ఆ గుణత్రయ విభాగంతో వాళ్ళ ముగ్గురికి వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తిని అప్పచెప్పి మీరందరూ ఆ సత్యలోకంలో, వైకుంఠంలో, కైలాసంలో నివాస భూములు ఏర్పాటు చేసుకుని మీరందరూ హాయిగా సుఖంగా ఉండాలి. కార్యకారణ రూపేణ సంసరంతే త్వహర్నిశం సముద్భూత స్వహంకార తేనాదవు కారణం శివ. మొట్టమొదటి కారణం ఏది అంటే పరశివ, పరాభట్టారిక. దానిలోంచి అహంకారం పుట్టింది అని సాంఖ్య సమ్మత సృష్టి ప్రక్రియ. మహత్తత్వము, దానిలోంచి అహంకారము, దానిలోంచి పంచ తన్మాత్రలు, దానిలోంచి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మహాభూతాలు ఇవన్నీ తయారయ్యాయని సృష్టి ప్రక్రియ అంతా చెప్తుంది. బ్రహ్మాండం ఎలా పుట్టింది అనే ప్రశ్నకి సమాధానంగా ఈ గ్రంథం. అధ్యత సంక్షేపేణ మయా ప్రోక్త తవ తత్ర సముద్భవ. ఇదంతా చెప్పాం కనుక ఇది చెప్పడం కోసమే నీకు విమానం చూపించానయ్యా. విమానంలోంచి మీరందరూ ఇక్కడికి వచ్చారు, చాలా సంతోషం. మీకు అందరికీ ఉపదేశం చేశాను అని భువనేశ్వరి మాత వీళ్ళందరినీ చేసింది. చెప్పి విష్ణవే మహాలక్ష్మీం మహాకాళీం శివాయ మహాసరస్వతీం మహ్యం స్థానాత్ తస్మాత్ విసర్జితా. వాళ్ళ ముగ్గురిని మాకు ఇచ్చి మీరందరూ మీ ఇంటికి వెళ్ళండియా అని చెప్పింది. కాసేపు ఉన్న తర్వాత అక్కడ అనేసరికి మేము కాస్త మళ్ళీ పురుషులం అయిపోయామన్నారు. ఆవిడ దగ్గరికి వెళ్ళి మాకు ఇదే బాగుందమ్మా, మాకు పురుషత్వము వద్దు, మా త్రిలోకాధిపత్యము వద్దు, మేము ఎప్పుడూ ఈ ఆడవాళ్ళగా ఉండిపోయి మీ పాదపద్మాల దగ్గరే ఉండిపోతాము అని అడిగారు వీళ్ళు ముగ్గురు. అని అంటే అలా ఎలా వెళ్ళిపోతారయ్యా, మీ పనులన్నీ పూర్తి చేయాలి కదా, నేను మీ వెంట వెనకాల చూస్తూ ఉంటానులేండి, మీ యోగక్షేమాలు నేను చూస్తూ ఉంటాను, అంతేగాని మీరు ఇక్కడ కూర్చుని ఆడాళ్ళలాగా ఉండిపోతే లోక వ్యవహారం సాగడం కష్టం కదా, అంచేత నేను మీకు అప్పచెప్పిన పనుల్ని మీరు సక్రమంగా చెయ్యండి, ఇలాగే మీరందరూ ఇక్కడే ఉండిపోవడం అనేది కుదరదు, అంచేత పూర్తిగా ఈ శక్తి సహాయంతో మీరందరూ వెళ్ళి మీ కార్యక్రమాలన్నింటినీ చేసుకోండి అని చెప్తే ఆ విమానం అక్కడ వచ్చింది. ఆ విమానం మళ్ళీ బయలుదేరడం ప్రారంభించింది. అనేసరికి చూస్తే విమానం తత్ సమాసాధ్య సంరూఢా తత్ర వై త్రయ పునర్దృష్టం విమానం. చూస్తే అక్కడ దీపము లేదు, ఆ దేవి లేదు, ఆ అమృత సముద్రము లేదు, నా ద్వీపహాసౌ నా సా దేవి సుధా సింధుస్తథైవ చ పునర్దృష్టం విమానం వై తత్ర అస్మాభిర్న చ అన్యథ. మేమందరం చూసి మేముగానే ఉన్నాం. ఆసాద్యతస్మిన్ విపతే విమానే ప్రాప్తా వయం పంకజ సన్నిధౌ చ మహర్ణవే యత్ర హతౌ దురత్యయౌ మురారినాథౌ మధుకైట వాక్యౌ. మళ్ళీ ఎక్కడికి వచ్చామన్నాడు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది.
ఎక్కడ మధుకైటపుల్ని మహావిష్ణువు చంపాడో ఆ సముద్రం మధ్యలో మళ్ళీ మామూలుగా ముగ్గురు కూర్చున్నారు. ఇదంతా పెద్ద విచిత్రమైన లీల. మనం సినిమాల్లో చూస్తాం, అంతా ఓసారి మ్యాజిక్ గా స్వప్నం వచ్చి ఆ స్వప్నంలో మొత్తం కథ అంతా చెప్పినట్టుగా ఇదంతా జగదంబ మాయతో వీళ్ళందరికీ కనిపించింది. చివరికి ఆ విమానము కనపడలేదు, దానిలో సుధా దీపము లేదు, సుధా సింధువు లేదు, మణిద్వీపము లేదు, ఆ తల్లి కనపడలేదు. మళ్ళీ ఎక్కడున్న వాళ్ళు అక్కడికే వచ్చేసారు. వచ్చేసి ఇదంతా జగదంబ వైభవం అని చెప్పి ఏవం ప్రభావ సాదేవి మయా దృష్ట అథ విష్ణునా శివేనాపి తాస్తా దేవ్య పృథక్ పృథకు అని ఇది వ్యాసుల వారికి బ్రహ్మగారు చెప్పారట. ఎవరు? బ్రహ్మగారు నారదుడికి, నారదుడు వ్యాసుడికి, వ్యాసుడు జనమేజయుడికి వరుసగా చెప్పుకొచ్చినటువంటి కథలు ఇవన్నీ. అలా చెప్పిన పక్షంలో పరమాత్మ పరమ ప్రీతులై అడిగట్టు మళ్ళీ వ్యాసుల వారు, ఇదంతా చాలా సంతోషం, నారదుడిని అడిగాను, అంటే ఈ త్రిగుణమైనటువంటి ఈ శక్తి చాలా గొప్పది కదా, ఆ స్వరూపం నాకు ఎలా తెలుస్తుంది, ఎలా చెప్పుకోవాలి, ఎలా ధ్యానం చేయాలి, ఆ నిర్గుణమైనటువంటిది ఆవిడ యొక్క రూపం కనపడదు కదా, సగుణ సాకార రూపాన్ని ఎలా చూడాలి, ఇలాంటి విధానాలన్నీ మళ్ళీ నాకు సందేహాలు ఉన్నాయి అంటే దాన్ని అంతటినీ కూడా మళ్ళీ చెప్పడానికి అని తర్వాత శ్లోకంలో సగుణమైనటువంటి ఆకార రూపాలన్నింటినీ ధరిస్తూ తర్వాత అమ్మవారి యొక్క వైభవాన్ని వర్ణిస్తున్నారు. ఇక్కడతో ఇవాళకి ముగిద్దాం. తర్వాత సంగతి సగుణమైనటువంటి ఆకారాన్ని తర్వాత చూద్దాం. సర్వ శాస్త్రాలు సర్వ వేదాలు అన్ని చదివినా ఈ తత్వం తెలియాలి అంటే మాత్రం జగదంబ అనుగ్రహం చేతనే తెలుస్తుంది తప్ప రకమా వాడిదేం కాదు. నిర్గుణం సగుణ పుత్ర కథం పశ్యతి చక్షుష సగుణం చ మహాబుద్ధే చేతసా సంవిచారయ. నిర్గుణమైన రూపాన్ని మనస్సుతో చూడడం ఎలా కుదురుతుంది? కంటితో చూడాలి అంటే దానికి ఒక గుణం ఉండాలి, ఓ రంగో రుచో ఉంటే ఇంద్రియాల చేత తెలుస్తుంది. అది నిరాకారము నిర్గుణము అన్నప్పుడు ఇంద్రియాల చేత తెలియదు. ఇంక మరి ఎలా ఉంటుంది అంటే మనస్సు చేత మాత్రమే తెలుసుకోవాలి. అంచేత పరమాత్మ విజ్ఞానము అనేటువంటిది కేవలం మనస్సు చేత మాత్రమే ఆలోచించాలి. ఆ మనస్సు రాగద్వేష కలుషితమైపోతే ఆత్మ అక్కడ గుర్తింపబడదు. అచేతనే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్నారు. అక్కడ ఆ మనస్సు రాగద్వేష కలుషితమైపోతే ఆ మనస్సుకు కూడా అలాంటి శక్తి లేదు. కానీ అది ఎప్పుడైతే శాస్త్ర ఆచార్య ఉపదేశ సంస్కృతమై అంతఃకరణం పరిశుద్ధమవుతుందో అలాంటి మనస్సులో ఆత్మవిజ్ఞానం కలుగుతుంది. కనుకనే మనసైవేదం జ్ఞాతవ్యం మనసైవ అనుద్రష్టవ్యం అని బృహదారణ్యకోపనిషత్తులో మనస్సు చేత మాత్రమే తెలుసుకోదగినది అని. జత మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో, బంధము మోక్షము అన్నిటికీ కూడా మనస్సే కారణం. కాబట్టి మనస్సుని పరిశుద్ధం చేసుకోవాలి. ఆ పరిశుద్ధి చేసుకోవడంలో ఉండేటువంటి మార్గాల్లోనే ఇవన్నీ ప్రధానమైనటువంటి విషయాలు. దానిలోనే మనం కర్మాచరణం చేసి మనస్సుని పరిశుద్ధి చేసుకోవటం, ఉపాసన మార్గం చేత మనస్సుకి ఏకాగ్రతను సంపాదించుకోవటం, తర్వాత వేదశాస్త్ర అధ్యయనాల చేత విషయాన్ని తెలుసుకోవటం, దాన్ని మనస్సులో భావన చేయడం, దాన్ని అంతటినీ తెలుసుకోవడం, ఆచరించడం, ఇదంతా మార్గాలన్నీ మహర్షులు మనకి చెప్పారు. అంచేతనే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన. అంచేత అలాంటి వాళ్ళు మనకి చెప్పాలి అంటే మహర్షి మానవ గ్రంథాలు సరిపోవు, ఆర్ష గ్రంథాలు చదవాలి, అధ్యాత్మ గ్రంథాలు చదవాలి. అధ్యాత్మ గ్రంథాలని చదువుకుంటే దానివల్ల మనకి విజ్ఞానం కలుగుతుంది, మనస్సు పరిశుద్ధమవుతుంది, దానివల్ల మనందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి శ్రేయస్సు కలుగుతుంది అని ఈ ముగ్గురు త్రిమూర్తులకి అమ్మవారు చేసినటువంటి ఉపదేశ గ్రంథం చాలా అత్యంత ప్రధానమైనటువంటి గ్రంథం తృతీయ స్కంధంలో. తర్వాత అంబాయజ్ఞం గురించి వచ్చి మహావిష్ణువు అంబాయజ్ఞం చేశారు, ఎలా చేశారు ఏమిటి అనేది తర్వాత చెప్తారు దాని సంగతులు. అంచేత మహావిష్ణువుకి కూడా జ్ఞానాన్ని ప్రసాదించినది ఎవరు అంటే జగదంబిక, వీళ్ళకి పనులు అప్పచెప్పింది ఎవరు అంటే జగన్మాత. అంచేత సర్వకారణ కారణం ఎవరు అంటే పరాదేవతయే, అందరికీ ఆధారం ఎవరు అంటే పరాదేవతయే, బ్రహ్మాండానికి ఉత్పత్తికి కారణం ఎవరు అంటే పరాదేవతయే. ఆవిడ సగుణమా నిర్గుణమా అంటే రెండు. ఆవిడ నిరాకార నిర్గుణంగా ముందు ఉంటుంది, సృష్టి చేయాలనుకున్నప్పుడు ద్వైత భావం వచ్చి సగుణంగా తయారవుతుంది. దేవకార్యం కోసం భక్తులను అనుగ్రహించడం కోసం సగుణ సాకార రూపాలతో దర్శనం ఇస్తూ ఉంటుంది. వాస్తవ స్వరూపంలో అయితే నిరాకారము నిర్గుణము చైతన్య మాత్రము అనేటువంటిది వేదాంత సిద్ధాంతం. కనుకనే సదైవ ఏకత్వం, ఒక్కటి అద్వైతమే పరమ సిద్ధాంతం, ద్వైతం అనేది లేదు. అది లేదా అంటే వ్యవహార కాలంలో ఉంటుంది. భేదభావం అంతా అజ్ఞాన విజృంభితం, అజ్ఞానం చేత భేదాలు ద్వైతాలు అన్ని వస్తాయి. కానీ వాస్తవమైనటువంటి స్థితిని చూస్తే మాత్రం అద్వైతమే పరమార్థంగా ఉంటుంది. అంచేతనే లలిత రహస్యంలో చెప్పారు, మిథ్యా జగత్ అధిష్టాన ముక్తిదా ముక్తి రూపిణి. జగత్తు మిథ్య, అధిష్టానమైన సత్యమైన వస్తువు ఎవరంటే అమ్మవారు. ఆ అమ్మవారి యందే జగత్తు కల్పితమైంది, అమ్మవారి యందే ప్రపంచం అంతా ఉన్నట్టుగా అనిపిస్తోంది.
అమ్మవారు జగత్తుగా మారలేదు, అమ్మవారు జగత్తుని తయారు చేయలేదు, అమ్మవారిని చూసి జగత్తు అని అనుకుంటున్నాం మాయా ప్రభావం చేత. వాస్తవంగా ఉన్నది అమ్మవారే. అమ్మవారి కంటే మరో వస్తువు లేనే లేదు. శివుడు ఉన్నాడు అంటే ఉన్నాడు, ఆయన వేరుగా అనుకుంటే అదే ఆవిడ స్వరూపమే అంటే ఆవిడ స్వరూపమే, దానిలో తేడావే లేదు అనేటువంటి పరిస్థితుల్లో పూర్తి వేదాంత సిద్ధాంతం ఏదైతే ఉందో అదే జగదంబా తత్వం, అదే బ్రహ్మతత్వం, అదే దేవీతత్వం. తత్వం అనే మాటకి అర్థం ఇదే. రామతత్వం అన్నా, కృష్ణ తత్వం అన్నా, దేవీ తత్వం అన్నా ఇదే. రాముడి చరిత్ర వేరు, రామతత్వం వేరు. అలాగే కృష్ణుడి చరిత్ర వేరు, కృష్ణ తత్వం వేరు. అలాగే దేవి యొక్క చరిత్రలు చెప్తాను తర్వాత కథలు, అది వేరు. దేవి తత్వాన్ని చెప్పిన గ్రంథం ఇది. దేవి యొక్క నిజమైన స్థితి ఏది అని అంటే సత్యజ్ఞాన సుఖాత్మకంగా ఉంటుంది, పరమాత్మ స్వరూపంగా ఉంటుంది. ఆవిడ ఏంటి లీలలు చేసింది, ఎన్ని అవతారాలు ఎత్తింది, ఎంతమంది రాక్షసుల్ని చంపింది, ఎన్ని యుద్ధాలు చేసింది, ఆ తర్వాత కథలన్నీ తర్వాత వస్తాయి. అది దేవకార్య సముద్యత అని కదా. దేవకార్యం కోసం రకరకాల శరీరాలు, రకరకాల ఆయుధాలు, ఆభరణాలు ఎత్తి తీసుకుని లోక వ్యవహారాన్ని అంతటినీ సాగించింది. అలాంటి పరాశక్తి యొక్క దివ్యమైన వైభవాన్ని వర్ణించేటువంటి ఘట్టం ఇది. త్రిమూర్తులకి జ్ఞానోపదేశం చేసిన భువనేశ్వరి మాత యొక్క ఉపదేశం మనం పుస్తకాన్ని చూసి చదువుకునే యోగమైనా ఇచ్చింది ఆవిడ. సంతోషం. జ్ఞానం ఎప్పుడు ఇస్తుందో ఏమో, అది మనకేం తెలియదు. ఆవిడ అనుగ్రహం కావాలి. వాళ్ళు మహావిష్ణువే అడిగినట్టుగా సదా త్వద్భక్తియుక్తం గురు, నీ మీద భక్తి ఉండేట్లాగా మాత్రం మమ్మల్ని అనుగ్రహించు తల్లి అని ప్రార్థించడం. అందరికీ ఆవిడ అనుగ్రహం చేత సకల శుభాలు కలుగుతాయి. సంతోషం. జగదంబార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. హరయే నమః.